గురువర్య, భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్న విషయాన్ని తెలియజేయగలరా? అలాగే నాయన. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి, ఓ సంజయ, యుద్ధ సన్నాద్ధులైన ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులు పాండవపుత్రులు ఏమి చేసిరి? అప్పుడు సంజయుడు చెప్పాను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడగే ఇట్లు పలికి, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడను ద్రుపదపుత్రుడు అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలబడిన పాండవుల యొక్క మహాసేనను చూడు. ఈ సేన ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్విక, విరాట మహారథులు, ద్రుపద మహారాజు, ధృష్టకేశవులు, వీరుడైన కాశీరాజు పురజిత్తు, కుంతీభోజుడు, నరశ్రేష్ఠుడైన శైలుడు, పరాక్రమవంతుడైన యుద్ధమన్యుడు, వీరుడైన ఉత్తమోచ్చనుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ మహారథులు, శౌర్యంలో భీమార్జునులకు సమానము. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున ప్రధాన యోధులకు గమనింపుడు. మీ ఎరుకకే మన సేనలకు గురించి తెలుపుచున్నాను. మీరును, భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థామ ఇందులో ముఖ్యులు. ఇంకనూ పెక్కుమంది శూరులు, వీరులు మన సైన్యమునందు కలరు. వీరందరూ నానా శస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణాలను నుడివని యుద్ధం చేయుటకు సిద్ధముగా ఉన్నారు. భీష్మ పితామహునిచే సురక్షితమైన అపరిమితమగున్న మన సైన్యమును అజేయమైనది. భీమునిచే రక్షింపబడిన పరిమితమగు ఆ సైన్యము జయించుట సులభం. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వీరుల నుంచి నిశ్చయముగా భీష్ముని రక్షి. ప్రతాపశీలుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహం నాదం నర్చి తమ శంఖమును పూరించారు. మరుక్షణంనందే తారాలు, తప్పెట్లు, మృదంగము, గోముఖ వాద్యములు మొదలైనవన్నీ ఒక్కసారిగా మోగినవి. దిక్కులు పిక్కటించినట్టు ఆ వాద్యములు భయంకరంగా ఒప్పినవి. తదనంతరం శ్వేతాశ్వములను పుంచి మహారథంపై ఆసీనులైన శ్రీకృష్ణార్జునులను తమ దివ్య శంఖములను పూరించిరి. శ్రీకృష్ణుడు పంచజన్యము, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. హరివీర భయంకరుడైన భీముడు ప్రౌఢము అనే మహాశంఖును పూరించెను. కౌంతీపుత్రుడగు రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయమును శంఖమును, నకల సహదేవులు సుఘోష మణిపుష్పకము అనే శంఖములను ఓ రాజా, మహాధనుర్ధారుడైన కాశీరాజు, మహారథుడైన శంఖడి ఓ ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్వికయు ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు భుజశాలులు, సుభద్రాపుత్రుడగు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి.
పాండవ పక్షమున యోధులు శంఖానినాదం భూమధ్యాకాశమును దద్దరిల్లినవి. ఆ శంఖారావమును హృదయములను కకావికలము చేసెను. ఇప్పుడు అర్జునుడు పలికెను. కపిధ్వజమైన అర్జునుడి ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇట్లా, ఓ అచ్యుత, నా రథమును ఉభయసేనల మధ్య నిలుపు. రణరంగంలో యుద్ధాభిలాషలై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకు, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయుచునో గమనించినంత వరకు రథమును నిలిపి ఉంచు. దుర్బుద్ధి దుర్యోధనునకు ప్రియమగు గురించుటే యుద్ధం పాల్గొనుచున్న వచ్చిన రాజులను అందరినీ ఒక పరికరించిన. సంజయుడు పలికి, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మ ద్రోణులకు ఆ పక్షమునంది మహారాజులందరికీ ఎదురుగా మధ్య నిలిచింది. పిదప అతడు అర్జునితో, ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కురు వీరులందరినీ పరికరింపు అని అడిగాను. పిమ్మట ఆ ఉభయసేనలు చేరి ఉన్న పెద్దతండ్రులను, పిల్లతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామను, సుహృదయ ప్రార్థులను చూచెను. సమరభూమిని వచ్చి ఉన్న బంధువులందరినీ చూచి కుంతీపుత్రుడు అర్జునుడు అత్యంత కరుణా సముచితుడై శోకసంతతున ఇట్ల పలికెను. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగం నిలిచి నా స్వజనులను చూచి నా నూరిండిపోతున్నది, శరీరందు వణుకుచూ గురుబాటు కలుగుతున్నది, గాని వనం చేతి నుండి జారిపోతున్నది, చర్మము తప్పించిపోతున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్టు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోతున్నాను. ఓ కేశవ, పెక్కు అపశకునాలు కనబడుచున్నాయి. యుద్ధము సమంజసముగా చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. ఓ కృష్ణ, నాకు విజయం కానీ, రాజ్యము కానీ, సుఖము కానీ అక్కరలేదు. గోవింద, ఈ రాజ్యం నందు వలన కానీ, ఈ భోగముల వల్ల కానీ, ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం. మనం ఎవరికినూ ఈ రాజ్యము, భోగములను, సుఖమును కోరుచున్నాము, వారే నా ప్రాణముల ఎడల ఆశలు వదులుకొని యుద్ధము వచ్చుచున్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనవలు, మేనమామలు, మామలు, బావమర్దులు, ఇతర బంధువులు మొదలగు వారిని అందరినీ ఇచ్చట చేరి ఉన్నారు. ఓ మధుసూదన, ముల్లోకాలాధిపతి కొరకైనా నేను ఎవరిని చంపను. ఇక ఈ భూమండల విషయం చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనా నన్ను చంపనను, నేను మాత్రం వారిని చంపదేచున్నాను. ఓ జనార్దన, ఈ ధృతరాష్ట్రులను చంపి మనము బావు కొనుక్కున్నది ఏమి, మనం మూట కట్టుకున్నది ఏమి? ఈ అత్యంతరే చంపుట తలను మనకు పాపమే కలుగును. కనుక ఓ మాధవ, మన బంధువుల అయిన ఈ ధృతరాష్ట్రులను చంపి మనకు తగదు. స్వజనులను చంపి మన సుఖం ఎట్లొబ్బును? లోక కారణముకు భ్రష్టచిత్తమైన వీర కులక్షయం వల్ల కలుగు దోషములు, మిత్రదోహాలు వల్ల సంభవించు పాపములు చూడుకొనుచు. ఓ జనార్దన, కుల నాశనం వల్ల కలుగు నష్టం ఎరింగిన మనం ఈ పాపమునకు దూరంగా ఉండుట, కులక్షయం వల్ల సనాతనములైన కులధర్మములన్నీయు నశించును, ధర్మము అంతరించిపోనప్పుడు కులమునందు అంతటా పాపమే వ్యాపించును. ఓ కృష్ణ, అధర్మం, పాపం పెచ్చు పెరుగునప్పుడు కులస్త్రీ మిక్కిలి దూషించెదరు.
ఓవాయేషు స్త్రీలు దూషితులైన వర్ణసఖ్యం ఏర్పడును. వర్ణసఖ్యమున కులఘాతకమైన కులమును నరకమున పడివేయును. పిండోదాయక శ్రాద్ధతర్పణములు లోపించినందువల్ల వారి పితరులకు అధోగతి పాలైరు. వర్ణసఖ్యమునకు మూలమైన ఈ దోషములందు కులఘాతకుల యొక్క సనాతన కులధర్మము జాతి ధర్మము నష్టమవు. ఓ జనార్దన, కులధర్మము నశించిన వారిని నివాంతికము కలకాలము నరకప్రాప్తి తప్పని ప్రీతి. అయ్యో, మనము బుద్ధిమంతులై ఉండిన రాజసుఖం లోపమై స్వజనులను సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యమునకు ఒడిగంటుచున్నాం. ఇది ఎంత దారుణం! శస్త్రరహితుడై ఎదిరింపని నన్ను శస్త్రములు చేయు ధృతరాష్ట్రుల యుద్ధం వధించును. అది నాకు మిక్కిలి క్షేమకరం. అప్పుడు సంజయుడు పలికి, అర్జునుడు ఈ విధంగా పలికి శోక సముద్రంలో మునిగి యుద్ధభూమి నుండి ధనుర్ధార్పణం చేయించి రథం వెనుక భాగం ఇలా చితకబడి. అర్థమైందా శిష్య భగవద్గీతలోని మొదటి అధ్యాయం? అర్థమైంది గురువుగారు, మీరు చాలా చక్కగా చెప్పారు. మరి తర్వాత విషయం?